శుభమస్తు. శ్రీరామ జయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్న సంకల్పంతో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేస్తూ ఉంటాం. చైత్రమాసంలో నల్ల పూసలను మార్చుకోవడం శ్రేష్టం. మహిళలు వారి గళసీమలో, కంఠములో, భర్త చేత వివాహ సమయంలో అలంకరింపజేసినటువంటి అనేక ఆభరణములలో నల్ల పూసలు ప్రధానం. అందులో భాగంగా నేటి కాలంలో కూడా మహిళలు బంగారం పూస, నల్ల పూస కలుపుకొని మెడలో వేసుకుంటూ ఉంటారు. ఎవరైనా కనిపించకపోతే పరామర్శించే సమయంలో కూడా వారిని చూచి, ఏమిటి ఈ మధ్య బొత్తిగా నల్లపూసవైపోయావు, కనిపించడమే లేదే అని కూడా అడుగుతూ ఉంటారు. బొత్తిగా నల్లపూసవైపోతున్నావు, అదేమిటి అర్థం? మెడలో వేసుకునే ఆ నల్లపూస భర్త కట్టినది, భర్తకు మాత్రమే కనిపించేది తాళిబొట్టు. హరిశ్చంద్రోపాఖ్యానంలో చంద్రమతి మెడలో ఉండే ఆ నల్లపూస హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ఆభరణమే కాబట్టి అది సుంకంగా చెల్లించి కుమారుడి అంత్యక్రియలను నెరవేర్చుకో, నేను ఈ విధిలో ఉన్నాను, వీరబాహువుగా ఉన్నాను అంటూ హరిశ్చంద్రుడు చెప్పడంతో ఆ నాటకం కావచ్చు, లక్ష్మీకాంత కవి కావచ్చు, ఎవరైనా రాయవచ్చు, భారతంలో కావచ్చు, ఎక్కడ చూసినా ఈ వృత్తాంతం ఇలాగే చివరి మలుపు తీసుకుంటుంది. నల్లపూస అన్నప్పుడు మంగళసూత్రంలో ఇలా పెరిగిపోయిన ఆ నల్లపూసలను శనివారం నాడు మార్చుకుంటే త్వరగా ఆ నల్లపూసలను మళ్ళీ మార్చుకునే అవసరం ఉండదు. దీర్ఘకాలం ఆ త్రాడు మనకు ఉపయోగకరంగా బలీయంగా ఉంటుంది. ఇది ప్రాచీనులు వారి వారి విశ్వాసాలలో అంతర్భాగంగా పాటించేటటువంటి సత్యం. ఆధారాలు, గ్రంథాలు ఇలాంటి ఆచారాలకు, పాటింపులకు లభించవు. శని నిజానికి విజ్ఞానం, నెమ్మదితనం, స్థిరత్వం, దీర్ఘకాలిక జీవన సరళి, ఆయుర్దాయం, ప్రామాణికమైన జీవనం, స్థిరత్వం ఇవి అందించేటటువంటి గ్రహం. అలాంటి శనిగ్రహానికి సంబంధించిన శనివారం నాడు మొదటి జాములో 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో మనం మన మెడలో ఉండేటటువంటి ఆ మంగళసూత్రంలో ఉండే దారాన్ని మార్చుకున్న ఎడల చాలా కాలం ఆ మంగళసూత్రంలో ఉండే ఈ నల్లపూసలు, ముత్యము, పగడము అలా మనకు ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించేవిగా ఉంటాయి. కుటుంబం క్షేమంగా కలకాలం, దీర్ఘకాలం సంతోషంగా ఉంటుంది అని కూడా ప్రాచీనులు ఇలా ఒక సంప్రదాయాన్ని తెలియజేసి ఉన్నారు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.